పోరాట యోధుడు, ప్రతిపక్షంలో నేను సైతం అంటూ పార్టీ కోసం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి కోసం యువగలంలో నేనున్నా రండి నా తర్వాత లోకేష్ బాబు గారిని టచ్ చేయండి ధైర్యంగా ఒక పక్క మహిళల కోసం, ఒక పక్క పార్టీ కోసం వైసీపీ అధికారంలో ఉన్న వైసీపీ గుండెల్లో దడదడా పుట్టిస్తూ ఒక పక్క పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ మరి మడకశిర ప్రజల గుండెలు దోచుకొని శాసన సభ్యులైన మా సోదరుడు ఎంఎస్ రాజు గారికి, అంతేకాదు ఈ సంవత్సరంలో సవితమ్మ కనపడితే బీసీ హాస్టల్స్ అంటాడు, అనితమ్మ కనపడితే ఈ నియోజకవర్గానికి ఏం కావాలంటాడు, నిమ్మల రామానాయుడు కనపడితే నాకు నీళ్లు కావాలంటాడు, కరెంటు మంత్రిని తీసుకొచ్చి మొన్నటి రోజు సబ్స్టేషన్లు తీసుకెళ్లాడు. అంతేకాకుండా మొన్న మన ఇన్ఛార్జ్ మంత్రి గారికి వస్తే జిల్లాలో ఇంతమంది సీనియర్లు ఉన్న జిల్లాలో ఎక్కువగా నిధులు తీసుకొచ్చిన మీ శాసనసభ్యుడు మా సోదరుడు మీ ఎంఎస్ రాజు గారు అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నా. అతి తక్కువ కాలంలోనే ఈ రోజు జిల్లాలో ఎక్కడా జరిగిన అభివృద్ధి ఈ రోజు మడకశిరలో జరుగుతూ ఉంది. ఒక పక్క సోలార్, ఒక పక్క డిఫెన్స్, ఒక పక్క జేజేఎం, ఒక పక్క సబ్ స్టేషన్లు, ఒక పక్క వైసీపీ నాయకులకి ఎప్పటికప్పుడు టార్గెట్, ఒక పక్క పల్లె పండగ, ఒక పక్క పొలం పిలిచింది, ఒక పక్క అభివృద్ధి ధ్యేయంగా మన ఎంఎస్ రాజు గారు పనిచేస్తున్నారు. మరి ఇందాకే చెప్పారు, శివంగి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా మహిళా అధ్యక్షురాలు ఎలా ఉండాలి అంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షంలో పనిచేసిన అధ్యక్షురాలు మన ఎవరు వంగల్పూడి అనిత కాదు, శివంగి అనిత అంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో పోయినా అధికారం లేకపోయినా ప్రతిపక్ష హోదాలో ఉన్న మహిళలందరికీ మాకు మా అనితక్కుంది పోరాటం చేయటానికి అని ఒక పక్క భూనమ్మక సమస్య వచ్చినా, సామాన్యమైన మహిళలకు సమస్య వచ్చినా, నాకు సమస్య వచ్చినా, మరి నాకు అధికారంలో వాళ్ళ అధికారంలో నన్ను కేసులు పెట్టినప్పుడు ఒక సాటి మహిళగా సవితమ్మ భయపడద్దు, మనం అధికారంలోకి వస్తాం, నేను కూడా నీతో పాటు ఉన్న ఇలాంటి అవమానాలు ఇలాంటి కేసులు మనం పడితే మనం ప్రజల కోసం పోరాటం చేస్తుందని భుజం తట్టి ఆ రోజు ఎంఎస్ రాజు మన అనితక్క కూడా నాకు అండగా పలికారు. అంటే ఈరోజు ఏ రాష్ట్రంలో చూసినా హోమ్ మినిస్టర్ ఎలా ఉండాలంటే అనితక్క ఎలా ఉండాలంటున్నారు. ఈరోజు వాళ్ళు పంట పెట్టింది ఏం పంట? గంజాయి పంట పెట్టారు. ఈ రోజు మన అనితక్క ఏం చేసింది? భూస్థాపితం చేసింది గంజాయిని. అలాంటి అనితక్క గారు మా జిల్లాకు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. కానీ నాకన్నా ఎంఎస్ రాజు అంటానే ప్రేమ ఎక్కువ అనేది మాత్రం తేల్చేసింది. ఎందుకంటే నేను 2 నెలల నుంచి అడుగుతున్నా, అక్క మా కాన్స్టిట్యున్సీకి రా, అక్క మా కాన్స్టిట్యున్సీకి రా అంటే వస్తా అనేది. డేట్ మాత్రం మా తమ్ముడికి ఇచ్చేసి సంతోషం. మన జిల్లాకు మన అనితక్క రావడం చాలా సంతోషంగా ఉంది. మరి అందుకే కదా మన జిల్లాకు వచ్చాము. అదే విధంగా మన సీనియర్ నాయకులు, బీసీల ముద్దు బిడ్డ, జిల్లా గురించి అవగాహన ఉన్న వ్యక్తి, మరి ఎలాగైతే ఎంఎస్ రాజు గారు మా కాన్స్టిట్యున్సీ ఒక పక్క అధికారులు బెదిరిస్తాడు, ఒక పక్క నన్ను బెదిరిస్తాడు, అనితక్కని బెదిరిస్తారు. అదే డబుల్ ఇంజనే ఇది కూడా. మరి మన తిప్పై సామాన్య గారి గురించి మీకు అందరికీ తెలుసు. నిజంగా ఆయన్ని చూస్తే మేము చాలా విషయాలు నేర్చుకోవాలి. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ తొక్కాలో, ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి మన తిప్పై సామాన్య గారికి, మన జిల్లా అధ్యక్షులు కల్లకుంట అంజనప్ప గారికి, మరి అదే విధంగా మన ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ కేశవరెడ్డి అన్న గారికి, రామలింగారెడ్డి అన్న గారికి, మన సీనియర్ లీడర్ శ్రీనివాస్ మూర్తి గారికి, మరి మన అబ్జర్వర్ మన దేవేంద్రప్ప గారికి, వేదిక పైన ఉన్న పెద్దలకు, కౌన్సిలర్లకు, మున్సిపల్ చైర్మన్లకు,
మరి మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. మరి నా వేదిక ముందున్న నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నిజంగా మడకశిర ప్రజలు చాలా అదృష్టవంతులని చెప్పాలి. నిజం. ఎందుకంటే ఒక పక్క రాష్ట్రం భారతదేశంలోనే ఏ రాష్ట్రంలోనూ అభివృద్ధి జరగని విధంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు పరుగులు పెడుతుంది అభివృద్ధి పథకంలో అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. అక్కడ రాష్ట్రం పరుగులు పెడుతుంటే ఇక్కడ మడకశిర పరుగులు పెడుతుంది. మరి ఈరోజు సుపరిపాలన తొలడుగు కాలరెగరేసుకొని ఎన్డీఏ కూటమి నాయకులు ఈ రోజు ప్రజల్లోకి వెళ్తున్నాం. మరి 5 సంవత్సరాల అధికారంలో ఉన్న వాళ్ళు ఓటు అడిగేకే భయపడ్డారు. ఈ రోజు మనం సంవత్సరం పూర్తి చేసుకునేలో ఈ రోజు మనం ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళాం. సత్యసాయి జిల్లాలోనే మడకశిరలో సభ్యత్వాలు కూడా నంబర్ 1 గా చేశారు. ఈ రోజు తొలడు కూడా మీరు నంబర్ 1 గా చేశారు. మరి అభివృద్ధి కూడా నంబర్ 1 లోనే ఉన్నారు. చాలా సంతోషం. మరి ఈ రోజు మనం ఎన్నికల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారు. నా పెన్షన్ వినాదాన్ని మొదలు పెట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు. మరి 200 ఉన్న పెన్షన్ చేసింది 1000 రూపాయలు మన చంద్రన్న. 1000 రూపాయలు ఉన్న పెన్షన్ చేసింది 2000 చేసింది మన చంద్రన్న. మరి వచ్చాడు ఆ రంగుల రెడ్డి, అందరి మీద చేయి పెట్టాడు. ఏమన్నాడు? నేను కుర్చీలో కూర్చుంటేనే 3000 పెన్షన్ ఇస్తానన్నాడు. ఎన్నేళ్ళకి ఇచ్చావయ్యా? ఎన్నికల ముందు 5 సంవత్సరాలకి ఇచ్చావు. మేము ఏప్రిల్ 1వ తారీఖు నుంచే 4000 పెన్షన్ ఇస్తానన్నా 4000 పెన్షన్ ఇంటి దగ్గరికే ఇచ్చాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4000 పెన్షన్ ఇచ్చేది ఒక ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు. 3000 ఉన్న పెన్షన్ ని 6000 చేసిన ఘనత మన చంద్రన్న, మన ఎన్డీఏ ప్రభుత్వం, మన పవన్ కళ్యాణ్ గారు అన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి అన్నదాత సుఖీభవ కూడా మనం దగ్గరలో ఇవ్వబోతున్నాం. ఈ రోజు రైతులు డ్రిప్ ఇచ్చింది చంద్రన్న, స్ప్రింక్లర్లు ఇచ్చింది చంద్రన్న, నీళ్లు ఇచ్చింది చంద్రన్న, 9 గంటల నాణ్యతమైన కరెంట్ ఇచ్చింది చంద్రన్న, నాణ్యతమైన ఎరువులు ఇచ్చింది చంద్రన్న. అన్నదాత సుఖీభవ ఇచ్చేది కూడా మన చంద్రన్నే అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. అన్న క్యాంటీన్లు అక్కోళ్ళందరూ చెప్పారు, టైం లేదు తిప్పేసామన్న మాట్లాడాలి. ఎందుకంటే వర్షం కూడా అనితకు వచ్చిందంటే వర్షం కూడా వచ్చింది. మరి ఇలా అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేస్తున్నాం. మరి గత ఎమ్మెల్యే గురించి మనం చెప్పాం. వాళ్ళ నాయకుడు అలాగున్నాడు, వాళ్ళ ఎమ్మెల్యేలు అలా ఉన్నాడు. వాళ్ళ నాయకుడు కూడా దోచుకోవడమే, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా దోచుకుంటున్నారు. మన నాయకుడు ఎలా ఉన్నాడు? విజనరీ లీడర్, ప్రపంచ స్థాయిలో గుర్తింపు కలిగిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఖైదీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు? మరి విజన్ అంటే ఏంటి, మరి జగన్ అంటే ఏంటో జనాలందరికీ తెలిసింది. మరి ఇదే యూనిటీగా ఉండి, ఎందుకంటే టైం లేదు, ఇంకా మీతో మాట్లాడాలి, మీతో పాల్పంచుకోవాలని చాలా సంతోషంగా ఉంది, కానీ సమయం లేదు. అభివృద్ధి ధ్యేయంగా మన రాజు గారు కావచ్చు, మన తిప్పై సోమన్న కావచ్చు, అందరూ వేదిక మీద ఉన్న అందరూ మీతో పాటు మేము అందరూ ఉంటాం. జనసేన బీజేపీ నాయకులు అందరూ ఉన్నాం. ఖచ్చితంగా మనం మన రాజు తరఫున ఏ ప్రోగ్రాం ఇచ్చినా మనం అందరం విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఈ డయాస్ నుంచి అనిత గారు కూడా నాకు ప్రామిస్ చేయాలి, ఎప్పుడు వస్తారు? వచ్చే వర్షాకాలం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై తెలుగుదేశం.